ఇక మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అంటున్నారు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. పేదల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే నిజమైన అభివృద్ధి, దాన్ని ప్రధాని మోదీ చేసి చూపించారన్నారు పురంధేశ్వరి. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానికయ్యే ప్రతి పైసా కేంద్రమే ఖర్చు చేస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతిసారి స్టీల్ ప్లాంట్ను కేంద్రం ఆదుకుంటుందన్నారు. పోలవరం ఇవాళ నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసిన తర్వాత దాని మీద ఖర్చు అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దాని కింద అడ్వాన్స్ గానే చాలా వరకు కూడా సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అమరావతి అసలు మనకి డిపిఆర్ లేనటువంటి నేపథ్యంలోనే 2,500 కోట్లు ఇవ్వగా, మళ్ళీ మొన్న హడ్కో మాధ్యమంగా 11,400 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి హడ్కో మాధ్యమంగా ఇవ్వడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ కూడా ఇవాళ ముందుకొచ్చి వారి యొక్క సహకారాన్ని అందిస్తుంది. ఎప్పుడెప్పుడు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉన్నా అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ఆదుకున్నది అనేటువంటి విషయం మనం గమనించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అప్పుడు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే 1,300 కోట్ల రూపాయలు ఆయన స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు ఆ రోజుల్లో. మొన్న కూడా కుమారస్వామి గారు 11,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా మున్ముందు కూడా అన్ని విధాలా కూడా మా సహకారాన్ని స్టీల్ ప్లాంట్ కి ఇస్తామని చెప్పి స్టీల్ మినిస్టర్ అయినటువంటి కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారు ఇద్దరు కూడా మనకి తెలియజేసినటువంటి విషయం. కేంద్రం నుండి రాజమండ్రికి వచ్చినటువంటి వనరులు కనుక మనం చూసుకున్నట్లయితే జల్ జీవన్ మిషన్ కింద 324.7 కోట్ల రూపాయలు మన రాజమండ్రికి రావటం జరిగింది. అదేవిధంగా అమృత్ 2 కింద 296.33 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు, 271 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము. అది ఆల్రెడీ టెండర్స్ పిలిచారు, ఇప్పుడు నెమ్మదిగా పని కూడా ప్రారంభమవుతుంది. అనపర్తికి వచ్చేటప్పటికి 31 కోట్ల రూపాయలు, నిడదవోలుకేమో 27 కోట్ల రూపాయలు. మన అనపర్తికి ఆల్రెడీ చెప్పాను. రైల్వే ట్రైన్స్కి వచ్చేటప్పటికి నిడదవోలు, దువ్వాడ, విశాఖ మధ్యలో ఉన్నటువంటిది 3 and 4 రైల్వే లైన్స్ మనం వేసుకోగా, గోదావరి వంతెన కూడా మనకి 9,900 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవటం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో మనం ఆపుకున్నాము. మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇవాళ కొవ్వూరులో మనం ఆపుకోగలిగాము. విశాఖ కడప మధ్యలో ఉన్నటువంటి రైలు మన కొవ్వూరులో ఆపుకోగలిగాము. రాజమండ్రి టు కాకినాడ ఏదైతే ఇంతకు ముందు ఊరికినే ఒక ట్రైన్ అవసరం కొద్దీ నడిచేదో ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటం జరిగింది. విజయవాడ నిడదవోలు మధ్యన 2-4 లైన్లు ఇవాళ డిపిఆర్ ఆల్రెడీ తయారయ్యాయి. ఎంఎన్ఆర్ఈజిఎస్ కింద రాష్ట్రానికి 21, మనకి జిల్లాకి 21 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము.